హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక మహాలక్ష్మి కేశవ పనిచేస్తున్న దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకొని ఇంటికి వచ్చి కోపంగా కూర్చొని ఉంటుంది. ఇక తర్వాత అక్కడికి చక్రి వస్తాడు. ఏంటండి అలా కూర్చొని ఉండారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, భద్రకాళిలా డ్యాన్స్ చేయమంటారా అంటే, సమ్మర్ వస్తుంది కదా, ఫ్యాన్ వేసుకోవచ్చు కదా అని చక్రి అడుగుతూ ఉంటే, ఫ్యాన్ మీది కదా, వేసుకుంటే ఏమన్నా అవుతుందేమో అని వేసుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది కోపంగా. ఇక చక్రి ఏమైందండి అని అడుగుతూ ఉంటే, మీరు మీ తమ్ముళ్ళ గురించి చెప్పిన అబద్ధాలు బయటపడిపోయాయి అని చెప్పేసి అంటుంది. ఏమైందండి అని మళ్ళీ అడుగుతాడు. ఇక తర్వాత, నేను ఇప్పుడే మీ తమ్ముడు బిజీగా ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీకి వెళ్ళొస్తున్నాను అని చెప్పేసి అంటుంటే, నిజం బయటపడిపోయిందని చక్రి కంగారు పడుతూ ఉంటాడు. ఇక తర్వాత తమ్ముడు మెకానిక్ అని చెప్పుకుంటే, అన్న తాపీ మేస్త్రి అని చెప్పుకుంటే మీ విలువ ఏమన్నా పోతుందా? అలాగే నీలాంటి ఫ్రాడ్‌ని వాళ్ళు తమ్ముడు అని చెప్పుకోవడానికి వాళ్ళు కూడా పరువు పోతుంది కదా అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటే, అనండి, ఇంకా నన్నే అనండి, మీకు ఎంత హెల్ప్ చేశాను అని చెప్పేసి అంటుంటే, దానికి దీనికి సంబంధం ఏంటి అని మహాలక్ష్మి అడుగుతుంది. నేను మీకు మంచి చేయటానికే కదా అబద్ధం చెప్పాను, ఎందుకు మీరు నాతో ఇలా ఆడేసుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే, దానికి దీనికి సంబంధం ఏముంది, ఇలా మీ అన్నయ్య విషయంలో, మీ ఇంటి విషయంలో అబద్ధం చెప్పినట్లు ఇంకేదన్నా విషయంలో అబద్ధం చెప్పావని తెలిసిందో నన్ను నిజంగానే భద్రకాళిని అయిపోతాను అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి.